రాజేంద్ర నగర్ లో భార్య న్యాయ పోరాటంకు దిగింది. అవిటి కొడుకును కన్నావంటూ భార్యను కొడుకును దూరం పెట్టాడు భర్త. దీంతో హైదరాబాద్ భర్త ఇంటి ముందు కొడుకుతో కలిసి ఆందోళన చేస్తున్న భార్య అలేఖ్య. ఈ ఘటనపై నిన్న పెళ్లి రోజు కావడంతో ఉదయ్ భాస్కర్ కలవడానికి ఇంటికి వచ్చానని అలేఖ్య తెలిపారు. కలవడానికి ప్రయత్నం చేస్తున్నా కలవలేదని భర్తపై ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను ఇంట్లోకి రానియకుండా తలుపులు పెట్టి తాళం వేశానన్నారు. 2014లో ఉదయ్ తో పెళ్లి జరిగింది. 2017లో బాబు పుట్టాడు. బాబు అంగవైకల్యంగా పుట్టడంతో అప్పటి నుంచి నన్ను దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు అలేఖ్య. బాబును వదిలేసి ఇంట్లోకి రమ్మని చెప్తున్నారని, అంగవైకల్యంతో పుట్టిన బాబుని ఎలా వదిలేరని ప్రశ్నించారు. సుమారు 7 ఏళ్లుగా నా కొడుకును నన్ను ఇంట్లోకి రానిస్తారని ఎదురు చూస్తున్నారని తెలిపారు. మా అత్తమామతో పాటు భర్తలో మార్పు రావడం లేదని పేర్కొన్నారు. నా కొడుకు ఎందుకు గదిలేని వాడిగా బయట ఉండాలి, నాకు నా కొడుకు న్యాయం జరగాలి అని కోర్టులో కూడా కేసు వేశానన్నారు అలేఖ్య. తనకు న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు అలేఖ్య న్యాయ పోరాటం చేస్తున్నారు. మ్యారేజ్ 2014లో అయింది. బాబు 2016లో. బాబు మెంటల్ ఫిజికల్ డిజేబుల్, ఫిజికల్లీ ఛాలెంజ్. దే వాస్ నాట్ హ్యాపీ విత్ మై చైల్డ్. అది నా ఒక్క రెస్పాన్సిబిలిటీ కాదు సార్. బేబీ పేరు ఏం పేరు సార్? ఉదయ్ భాస్కర్. ఏం పని చేస్తుంది? ప్రజెంట్ నాకు తెలియదు. అప్పట్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఏమంటారు మీ భర్త? హీ డోంట్ వాంట్ టు జాయిన్ మై చైల్డ్, బట్ హీ వాంట్ టు జాయిన్ మీ. బట్ ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ దట్. బాబుతో సహా యాక్సెప్ట్ చేసి ఐమ్ హ్యాపీ. వితౌట్ మై బేబీ ఐ కెన్ నాట్ జాయిన్ విత్ హిస్ ఫ్యామిలీ. ఏమైనా ఫిర్యాదు చేశారా? నేను ముందు సాఫ్ట్గానే వెళ్ళడానికి ట్రై చేశాను. అంటే ఫ్రమ్ 7 years ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళు కాల్ చేస్తూ ఒక మీటింగ్ పెట్టండి, ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి అట్లీస్ట్. వాళ్ళు దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు. మీటింగ్ వద్దు, కోర్టులోనే చూసుకుందాం. కోర్టు నడవబట్టి ఇప్పుడు 7 years దాదాపు. అక్కడ కూడా ఇదే రొటీన్. ఇంకా కోర్టుకి వెళ్ళడం, రావడం, పిటిషన్స్ వేయడం, కౌంటర్ వేయడం, ఇదే జరుగుతుంది. నథింగ్ ఈస్ హ్యాపెనింగ్. ఎవరైనా సరే నా బేబీకి నాకు జరిగినట్టు ఏ అమ్మాయి కూడా జరగదు. ఫిజికల్లీ మెంటల్లీ ఛాలెంజ్ పీపుల్ కూడా దే హ్యావ్ రైట్. మీరు శ్రీకర్ ఉపకర్కి వెళ్తే ఎంతమంది పిల్లలు ఉంటారు, అక్కడ కూడా ఎంతమంది లేడీస్ ఫేస్ చేస్తున్నారు నేను చూసాను. ఫాదర్స్ వేర్ ఇన్లాస్ ఫాదర్స్ అండ్ దే నాట్ హ్యాపీ విత్ ద చిల్డ్రన్. అది తప్పు. బేబీ పుట్టడం అనేది బోత్ మదర్ అండ్ ఫాదర్ది ఇన్వాల్వ్మెంట్. ఒక్క మదర్దే ఉండదు కదా సార్. హస్బెండ్ వైఫ్ కలిస్తేనే బేబీ. ఓకే, నేనేం చెప్పబోతున్నా అంటే నాకు జరిగినట్టు ఎవరికి కాకూడదు, నా బేబీకి జరిగినట్టు. ఓకే, తను జాయిన్ చేసుకోకపోయినా సరే, నా బేబీని నన్ను యాక్సెప్ట్ చేయకపోయినా సరే, నెక్స్ట్ ఏ అమ్మాయికి ఇలా జరగకూడదు అని చెప్పేసి దట్స్ ఇట్.